గర్భంలో కరకట్ట అంటే ఏంటంటే హద్దు అండి. ఆ హద్దు లోపల నదిని ఆనుకొని నిర్మాణాలు ఉంటే కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని సఫలీకృతం కాకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే వీళ్ళు కోర్టులకు పోయి స్టేలు తీసుకొచ్చారో, వాటిలో నివాసం ఉండడానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయనకి బాధ అనిపించట్లేదు. మరి దాంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కోరుకుంటే ఒక 100 కోట్లతో ఎవరో ఒకరు నిర్మించిస్తారో, ఆయన కావాలంటే అత్యుత్తమమైన బంగ్లాను లీజుకు తీసుకుని ఆయన విజయవాడ నగరంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఎందుకు అంత మొండిపట్టు నాకైతే అర్థం కాదు. ఆ నది గర్భంలోనే ఆయన నేను నివాసం ఉంటా, అడ్డంగా దబాయిస్తా. నిన్న సగం యంత్రాంగం ఆ ఇంటిని మునిగిపోకుండా కాపాడడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడ్డారో దాని చుట్టూ ఇంకో కట్ట పోయటం, దాని చుట్టూ కంకర పోయటం, ఇసుక పోయటం, అవన్నీ వైసీపీ చేస్తూ ఉన్న చిల్లర రాజకీయాలు అని చంద్రబాబు నాయుడు గారు నా ఇల్లు కూడా అందరి ఇళ్ళలాగే కొట్టుకొని పోతూ ఉన్న పరిస్థితి అని చెప్పి ఆయన నా ఇల్లు అని క్లెయిమ్ చేసిన కేవలం జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఉంటారా రవిచంద్ర గారు? వైసీపీ అధికార ప్రతినిధులు అవ్వచ్చు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు. నేను జగన్ కళ్ళల్లో ఆనందం చూసేది ఎప్పుడంటే జనం కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం కళ్ళల్లో ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తారు కాబట్టి. ఈ ఆరోపణలో నిజం లేకపోతే మీరు ఎన్నైనా అనొచ్చు మమ్మల్ని, కానీ ఈ ఆరోపణలు అక్షర సత్యం కదా, విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఒక్క డ్రోన్ అలౌ చేయట్లే, ఒక్క మీడియాను అలౌ చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏమన్నా నిషేధిత ప్రాంతమా? కాదు కదా. మరి అమరావతి విజువల్స్ తీసుకోవడానికి జర్నలిస్టులు ఎందుకు పంపట్లా? కోర్టులకు బోట్లలో పోవాలనా? హైకోర్టుకు బోట్లలో పోతున్నారు జడ్జీలు. మరి ఇది ఎక్కడ విచిత్ర పరిణామం అంటే, ఇంకా ఏమి జరగకముందే అమరావతికి ఉన్న ముప్పు ఏందో చూసాం మనం. అది వరల్డ్ క్లాస్ సిటీ అట. మరి అమరావతి అనే రియల్ ఎస్టేట్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీగా ఆయన కోసం నిర్మించాలి, ఆయన సామాజిక వర్గం కోసం నిర్మించాలని కళ్ళగన్న చంద్రబాబు నాయుడు గారు దాని వాల్యూ పడిపోకుండా ఉండడం కోసం ఆ నీళ్లు తగ్గే వరకు బహుశా మీడియాను ఆ ఏరియాకి అలౌ చేయడు. అందరూ విజయవాడ మునిగిపోయింది అంటున్నారు. దానికన్నా అనేక గంటల ముందు అమరావతి మునిగిపోయిందనే వార్త రాకుండా కాపాడుతున్నారు. ఎందుకంటే ఎంటైర్ మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి. అమరావతి మునిగిపోయింది. సార్, మీడియా కంట్రోల్ టీడీపీ చేతిలో ఉంది, మీడియాను కంట్రోల్ చేస్తున్నారు అద్భుతంగా అని మీరు విమర్శిస్తున్నారు. కానీ విజయవాడ కార్పొరేటర్ మీ పార్టీకి సంబంధించి, లోకల్ బాడీ లీడర్స్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఎమ్మెల్యేస్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు. మీరు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణాన్ని క్యాప్చర్ చేసి ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మీరు ఎందుకు బయట పెట్టారు? మేము ప్రభుత్వంలో లేకపోయినా మాకు సొంత నిధులతో, పార్టీ నిధులతో వీళ్ళందరూ కూడా ఏదైతే లోకల్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శక్తి వంచన లేకుండా భోజనం ప్యాకెట్లు కానీ మంచినీళ్లు కానీ ఇవ్వడం, ప్రాథమిక అవసరాలు తీర్చడం, కుదిరితే మెడిసిన్స్ ఇవ్వడం కూడా చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఇది. అందుకే ముఖ్యంగా ఈరోజు మనం చెప్పాలంటే, తాను చాలా పెద్ద విజనరీ అని, అమరావతిలో ఒలింపిక్స్ పెడతాన్న మహానుభావుడు, సునామీని సింగిల్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తాన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలకు పరిమితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పెండింగ్ లో పెట్టింది తన ఆచరణ సాధ్యంగా చేసి చూపించింది. ఈ రోజు కృష్ణలంక వాసులను కాపాడింది. ఇంత వరద 11 లక్షల క్యూసెక్కులు వచ్చిన వరదని తట్టుకొని నిలబడడానికి కొనసాగించిన ఆ రీటైనింగ్ వాళ్ళు కాదా? మరి ఎప్పుడు కృష్ణలంక ప్రజలందరూ కూడా ఏ చిన్నపాటి వరద వచ్చినా అక్కడి నుంచి పొలవమని సామాన్లు తీసుకొని పునరావాస కేంద్రానికి వెళ్ళేవాళ్ళు. ఈసారి సురక్షితంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నారే. దానిపైన కూడా రాజకీయం కొనసాగుతుంది రవిచంద్రారెడ్డి గారు. అసలు అది మొదలు పెట్టింది టీడీపీ. అది ఫస్ట్ ఫేజ్ అంతా కూడా వాళ్ళ హయాంలోనే జరిగింది. తూతూ మంత్రంగా ఏదో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అది వైసీపీ తమ ఖాతాలో వేసుకొని అక్కడ ఒక వైపు వరద కొనసాగుతూ ఉంటే జగన్ వచ్చి షేక్ హ్యాండ్లు ఇవ్వడం అవసరమా, తన క్రెడిట్ ఇప్పుడు ఫోకస్ చేసుకోవటం అవసరమా అనే ఒక విమర్శ కూడా వస్తూ ఉంది. విమర్శ ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీని తట్టుకోలేకున్నారు. ఎందుకంటే జనం అంతా జగన్మోహన్ రెడ్డి గారితో వరదల్లో సైతం నీళ్లలో నడుస్తున్నారు ఆయనతో పాటు. ఎందుకు అంత సంఘీభావం? ఎందుకు ఆయన అంటే అంత ప్రేమ? నిజంగా మేలు చేసిన నాయకుడినేమో ఆ విధంగా భుజాలకు ఎత్తుకుంటారండి. నిజంగా మేలు చేయని నాయకుడేమో గెలిచానని ఆర్భాటంగా ఏదైతే బోట్ షికార్ లాహిర్ లాహిర్ అని చెప్పి పాటలు పాడుకుంటూ చందంగా తిరుగుతున్నారో ఈ ప్రదర్శన నడవదండి. ఎందుకంటే అయితే అయ్యుండొచ్చు, మొన్న వాళ్ళకి 124 ఎలా వచ్చాయో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక పార్టీ కానీ ఒక విద్యార్థి కానీ, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కెపాసిటీ ఉన్న విద్యార్థి, ఒక జనంలో అభిమానం ఉన్న పార్టీ ఏ విధంగా ఎదగాలంటే, అసైన్మెంట్ లో ఫెయిల్ అయ్యి, క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి, మళ్ళీ యూనిట్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యి, హాఫ్ ఇయర్లీ బాయ్కాట్ చేసి నేను రాయనని కారణాలు చెప్పి, మరి యాన్యువల్ కి వచ్చేసరికి స్టేట్ ర్యాంక్ వచ్చేస్తే ఆ విద్యార్థిని ఎవరైనా నమ్ముతారా? అదే విధమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మొన్న ఇవన్నీ కూడా సర్పంచులు గాని, స్థానిక సంస్థల ప్రతినిధులు, కౌన్సిలర్లు గాని, కార్పొరేటర్లు గాని
లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళు గెలిచారా? ఇవన్నీ ఎలక్షన్స్ లో ఓడగొట్టారు కదండి. ఎక్కడండి? మేము 18లో మేము 14 గెలిచాం. అంటే ఎవరు గెలిచారండి? 18లో 14 తక్కువనా 4 తక్కువనా కనీసం లెక్కలు రావాలి కదండి. అది కూడా లేకుండా ఓడగొట్టారు. ఇప్పుడు 18లో 14 ఎవరు ఎక్కువ గెలిచినట్టు? ఫెయిల్యూర్ కాదంటారు అధికార పార్టీ. అంటే ఒక్కటి కూడా గెలవనీయకుండా చేయడానికి మేమేమన్నా ఎలక్షన్ కమిషన్ అండి? మేము ప్రజలను నమ్ముకున్నాం. ఎలక్షన్ కమిషన్ చేసిన దురాగతం ఈ రోజున మొత్తం ఈవీఎంలు కానీ, ఏదైతే మెమరీ కార్డులు కానీ, కంట్రోల్ యూనిట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, వీవీప్యాట్లు కానీ, వీవీప్యాట్ స్లిప్పులు కానీ తగలబెట్టమని చెప్పి మెమో ఇచ్చిన ఘనత స్టేట్ ఎలక్షన్ కమిషన్ది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. నా దగ్గర జీవో ఉంది. ఏదైతే 26వ తేదీన రిమైండర్ జీవో ఇచ్చారో ఆ కాపీ నా దగ్గర ఉంది. యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1వ తేదీ జూన్ ఇచ్చిన మెమో ఏదైతే ఉందో 4వ తేదీన రిజల్ట్స్ అనౌన్స్ కాగానే 14వ తేదీ అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 days కంప్లీషన్ ఎంటైర్ దీస్ బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, మెమరీ కార్డు, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లో ఈ దేశంలో ఎలక్షన్ ప్రాసెస్ అనేది పారదర్శకంగా ఉందా, మిగిలిందా? అంతేకాకుండా స్టేట్ ఎలక్షన్ లేదు అని మీరు అంటున్నారు. ఎలక్షన్ అవకతవకల గురించి ప్రతిరోజు నిత్యం మీడియా సంస్థలు కావచ్చు, ఇలాంటి ఇంటర్వ్యూస్ లో మీ పార్టీలో ఉన్న మీలాంటి అధికార ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పదే ముత్తుకుంటున్నారు. కానీ ఒక్కరి దగ్గర నుంచి చలనం లేదు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మీరు ఇంతలా నినదిస్తూ ఉన్నా కూడా అతని నుంచి ఒక సింగిల్ స్టెప్ కూడా దానిపై టువర్డ్స్ ఈసీ కొన్ని అవకతవకలు చేసిందని, మా ఎలక్షన్ రిజల్ట్ ప్రాంప్ట్ గా లేదు, మాకు అనుమానాలు ఉన్నాయని ఎందుకు బయటకు వచ్చి ఒకసారి కూడా మాట్లాడలేదు? కొంతమంది ఏం కామెంట్ చేస్తారంటే నాయకుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు గెలవలేదు కాబట్టి ఈ విధంగా అంటున్నాడేమో అని చెప్పి ఆయన్ని చులకం చేసే మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన పెద్ద మనసుతో ఆయన పట్టించుకోకపోవచ్చు. ఆయన పార్టీ ప్రతినిధులు అయిన మేము, లేకపోతే మా పార్టీకి సంబంధించిన బాలినేని గారు వేసిన రిట్ పిటిషన్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది, వెరిఫికేషన్ చేయమని వెరిఫికేషన్ కావాల్సిన ఫీజు కట్టించుకుంది. అంటే ఏ విద్యార్థి అయినా ఎలక్షన్ లో ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే, లేదా ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్ ఒక ఫీజు, రీవాల్యుయేషన్ ఒక ఫీజు ఉంటుంది. మరి రీవాల్యుయేషన్ కే ఫీజు కట్టించుకున్న ఈ ఎలక్షన్ కమిషన్, కొన్ని లక్షల రూపాయలు కట్టించుకున్న ఈ ఎలక్షన్ కమిషన్, అది బెల్లాన్ చంద్రశేఖర్ గారు వేసిన కానీ వివిధ దగ్గరలో వేసిన బూత్ వారి వంటిని వెరిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పుని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవహేళన చేస్తుంది? ఎగ్జామ్ లో రీవాల్యుయేషన్ అంటే మా పేపర్లు మాకు చూపించాలి, మా వీవీప్యాట్ స్లిప్లు ఒరిజినల్ గా ఉన్న ఈవీఎంలకు సంబంధించి టాలీ చేసి చూపించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈవీఎంలు అంటే ఇలా ఉంటాయి, ఈవీఎంల మీద ఎలా బటన్ ఒత్తాలి, ఈవీఎం లో ఒత్తినప్పుడు ఎన్ని సెకండ్లకు స్లిప్ వస్తుంది డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. అంటే మార్క్ పోలింగ్ చేస్తారా? అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్ కి బ్లూ ఇంక్ వాడాలి, మీ నంబర్ బాక్స్ లోనే వెయ్యాలి, అడిషనల్ ఎలా కుట్టాలి, ఇవి నేర్పించడం రీవాల్యుయేషన్ అంటే? ఇంత మోసమా? ఎందుకు చూపించలేకపోతున్నారు? సదరు ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్ని ధ్వంసం చేశారు కాబట్టి, వాళ్ళ దగ్గర లేవని చెప్తే గగ్గోలు అవుద్ది కాబట్టి, దేశం వైపు అందరూ చూస్తారు కాబట్టి ఎలక్షన్